ఈరోజు వంకాయ పచ్చిపులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కాల్చిన వంకాయలు, టమాటాలు తీసుకున్నాను. పైనున్న తొక్క అనేది తీసేసిన తర్వాత చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేత్తోనే స్మాష్ చేసుకుందాము. మొత్తం అన్నీ కూడా టమాటాలని, వంకాయలని చేత్తోనే ఇలా నలిపి పక్కన పెట్టుకుందాము. నేను ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని, నువ్వులు, ఎండుమిర్చి పొడి వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాము. మొత్తం అంతా కలుపుకున్నాం కదా, నేను ఇందులోకి కొంచెం వాటర్ అనేది వేసుకుంటున్నాను. మొత్తం అంతా కలుపుకుందాము. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం వాటర్ అనేది వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని తాలింపు ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు వంకాయ పచ్చిపులుసులో వేసేసుకుందాము. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది.